నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గాంధీలో అత్యాచార ఆరోపణలపై మహిళా కమిషన్ ఆరా. సూపరింటెండెంట్తో చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి భేటీ. ఆసుపత్రిలో అత్యాచార ఆరోపణలపై విచారణకు కమిటీ. నిజమని తేలితే కఠిన చర్యలుంటాయన్న సూపరింటెండెంట్. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు జీవో జారీ. కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు. రాజస్థాన్లో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ట్రక్కులు. భారీగా ఎగిసిపడిన మంటలు, 4 సజీవ దహనం. ఆఫ్ఘాన్ నుంచి కొనసాగుతున్న భారతీయుల తరలింపు. అధికారులతో గుజరాత్కు చేరుకున్న వాయుసేన విమానం. గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెలపై అత్యాచారం జరిగిందనే ఆరోపణలపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి స్పందించారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లిన ఆమె సూపరింటెండెంట్ రాజారావుతో సమావేశమయ్యారు. అక్కా చెల్లెలి అత్యాచార ఘటన ఆరోపణలపై అడిగి తెలుసుకున్నారు. ప్రాంతాన్ని కూడా మీరు పరిశీలించారు. ఈ ఘటనలో మీరు మీకు తెలిసిన విషయాలు ఏంటి, వైద్యులు ఏం చెప్తున్నారు? ఇక్కడ నాకు మార్నింగ్ ఇన్సిడెంట్స్ తెలిసిన తర్వాత సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. పోలీస్ ఆఫీషియల్స్తో కూడా మాట్లాడినప్పుడు 16th రోజు మార్నింగ్ మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇట్లా గాంధీ హాస్పిటల్లో మరి గ్యాంగ్ రేప్ జరిగింది అని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. అనుమానితుని పేరు కూడా చెప్పడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకనే ఇమీడియట్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నా ఆ మహిళని ఇక్కడ రెస్క్యూ చేసినటువంటి ప్రాంతాన్ని కూడా చూస్తా ఉన్నా. మార్నింగ్ 9 o'clock 15th రోజు మార్నింగ్ రెస్క్యూ అంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళ అబ్బాయి తీసుకొని ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అని చెప్పేసి కుటుంబ సభ్యులు చర్చించుకున్న తర్వాత మళ్ళీ పిటిషన్ ఇవ్వాలని మహబూబ్ నగర్కి వెళ్ళి అక్కడ కాదు ఇది జరిగింది ఇక్కడ గాంధీ హాస్పిటల్లో కాబట్టి ఇక్కడ సైడ్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు వచ్చి పిటిషన్ ఇచ్చిన తర్వాత సిఐ గారు ఎంక్వైరీకి రావడం జరిగింది. సో ఈ ప్రాంతం చూస్తా ఉన్నాం మనం ఇప్పుడు. మార్నింగ్ 9 o'clock అమ్మాయి ఇక్కడ ఉంది అని చెప్పేసి వాళ్ళ బాబు చెప్పాడంట. సో ఇక్కడ చూస్తూ ఉంటే పరిస్థితి ఏంటంటే అంత ఓపెన్ షెడ్ ఉంది ఇది. సో ఆ అమ్మాయిని మన సిఐ గారు మరి మెడికల్ కేర్ తీసుకున్న తర్వాత ఒక హోమ్లో పెట్టడం జరిగింది. సో ఆ అమ్మాయి కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తే కానీ మనకి తెలియని పరిస్థితి. కానీ ఆ అమ్మాయి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రేడియోగ్రాఫర్ పైన అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. పూర్తి అంటే ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, మరియు హాస్పిటల్ స్టాఫ్ ఉంది, ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎంక్వైరీ డీటెయిల్గా జరిగిన తర్వాత ఆ అమ్మాయి చెప్పేటువంటి మా మహిళ చెప్పేటువంటి విషయాలపైన పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే మనం ఏం జరిగింది అనేది మనకు పూర్తి క్లారిటీగా రావడం జరిగింది. ఏది ఏమైనా అటువంటి ఇన్సిడెంట్ అమ్మాయి పైన జరగడం బాధాకరం, మహిళ పైన జరగడం బాధాకరం. ఇంకొక వాళ్ళ సిస్టర్ ఇంకా కూడా ఎక్కడుందో ఐడెంటిఫై కాలేదు. 2 sisters వాళ్ళు, ఒక మహిళ దొరికింది, ఇంకొక మహిళ దొరకలేదు. సో ఆమెను కూడా ఎక్కడుంది అనేది పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ డీటెయిల్స్ అనేది తెలిసిన తర్వాతనే మనం ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఇటువంటి దీనికి పాల్పడ్డటువంటి వాళ్ళు ఎవరున్నారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది. ఆ మహిళలకు ప్రభుత్వం రక్షణగా ఉంటుంది. మేడం, అయితే ఇప్పుడు మీరు ఆ మహిళను కలవడం జరిగిందా, మీరు ఆవిడతో అయినా మాట్లాడడం జరిగిందా, లేదంటే ఆవిడని ఎప్పుడు కలిసి ఆవిడతో ఏ వివరాలు చర్చించే అవకాశం ఉంటుంది? మాట్లాడతాం తప్పకుండా. అమ్మాయితో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు మళ్ళీ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయితో మాట్లాడితే కానీ మనకు పూర్తి వివరాలు తెలియదు కాబట్టి తప్పకుండా అమ్మాయితో మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజే అమ్మాయిని కూడా కలుస్తాం. అయితే మేడం, వాళ్ళు ఎబ్స్కాండ్ అయ్యారు ఫ్యామిలీ, అంటే ఇక్కడ నుంచి పేషెంట్ని తీసుకెళ్ళిపోయారు 12వ తారీఖు అంటున్నారు. మహిళ ఇక్కడ 15వ తారీఖు దొరికినట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితిని ఎలా చూడొచ్చు అంటారు? దాదాపు 5-6 రోజుల పాటు ఒక మహిళ కనిపించలేదు అంటే పేషెంట్తో పాటు వచ్చినటువంటి అటెండర్ అయినా సరే అటెండర్స్ కంప్లీట్గా కనిపించట్లేదు అన్నప్పుడు ఆసుపత్రి సిబ్బంది నుంచి అంటే ఆమె గురించి ఎంక్వైరీ చేయకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు అబ్స్కాండ్ అంటే ఇప్పుడు పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి డయాలిసిస్ కావాలి అని చెప్పేసి చెప్పినప్పుడు మాకు అవసరం లేదు, అందులో వాళ్ళ వైఫ్ సిగ్నేచర్ చేసి వెళ్ళిందని చెప్పేసి డీటెయిల్స్ ఉన్నాయి మన దగ్గర, చూపిస్తా ఉన్న ఆధారాలు ఉన్నాయి. సో అంటే అబ్స్కాండ్ ఏంటి, వాళ్ళు పోతున్నారు బయటికి వస్తున్నారు అంటే పేషెంట్స్ దగ్గర ఒకరు ఉంటారు కాబట్టి 2 ఉన్నారు వాళ్ళు. సో బయట ఇక్కడ ఉండి బయట కూర్చోడానికో లేకుంటే ఎటు వెళ్తున్నారో తెలియదు, పోయి వస్తూ ఉన్నారు. సో వాళ్ళ బాబుకు మరి ఈ డయాలిసిస్ వద్దు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ బాబుకు ఫోన్ చేసిందట. వాళ్ళ బాబు వచ్చేసి వీళ్ళు ఇక్కడ కనిపించకపోయేసరికి ఆయనకి వితౌట్ డిశ్చార్జ్ చేయకుండానే
వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే అప్ స్కాన్ కావడం జరిగింది. తర్వాత ఇక్కడ కూడా అప్ స్కాన్ అని రాసుకోవడం జరిగింది. పేషెంట్ వివరాలు తెలియదు కాబట్టి తర్వాత చూస్తే 15th రోజు ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి చెప్తాను. సో ఏది ఏమైనా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం. అంటే టీమ్స్ ఫామ్ చేస్తూ ఉన్నారు. ఒకటి గాంధీ హాస్పిటల్కి సంబంధించి సూపరింటెండెంట్ గారు ఒక టీం వేస్తూ ఉన్నారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతోంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ అమ్మాయితో మాట్లాడేసి ఒక టీంని ఫామ్ చేయడం జరిగింది. ఇంకోటి సీసీ ఫుటేజ్ చూడమని చెప్పేసి ఇంకొక టీంని ఫామ్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ యాంగిల్స్లో ఈ కేసుని సస్పెక్టెడ్ కేసు కాబట్టి ఏ విధంగా వివరాలు తెలుస్తాయో ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా నిందితులను పట్టుకోవడం జరుగుతుంది. అసలు విషయాలను బయటికి రాబట్టడం జరుగుతుంది. అయితే హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్లు సింగిల్గా కూడా ఉంటారు. ఒక్కొక్క చోట అంటే లేడీస్కి ఉన్న కొన్ని వార్డ్స్లోకి అటెండర్ని పంపని పరిస్థితి. గాంధీలో ఇది మొదటి ఆరోపణ కావచ్చు, కానీ ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో మహిళల మీద ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి ఘటనలు వెలుగు చూసాయి. దీనికి సంబంధించి మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎలాంటి యాక్షన్ తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయంటారు? పేషెంట్ అటెండెన్స్ ఓన్లీ కోవిడ్ బ్లాక్ మాత్రమే పేషెంట్ అటెండెన్స్ని ఉండనివ్వట్లేదు. మిగిలిన నాన్ కోవిడ్ బ్లాక్లో పేషెంట్స్తో పాటు అటెండెన్స్ని ఉండనిస్తూ ఉన్నారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి కల్పిస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉంది ఏంటంటే ఓపీకి సంబంధించినటువంటి ఇక్కడ షెడ్ ఉంది. ఇక్కడ వచ్చి కూర్చోవడం చేయడం కూడా చేస్తూ ఉన్నారు. ఏదైనా కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడేసి ఏర్పాట్లు ఉండే విధంగా మాత్రం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది గాంధీ ఆసుపత్రి ఘటనకు సంబంధించి సునీత లక్ష్మారెడ్డి గారు చెప్తున్నటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. దళితులు ఆర్థిక సుస్థిరత సాధించడమే దళిత బంధు ప్రధాన ఉద్దేశమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వారికిచ్చే 10 లక్షల రూపాయలను ఎలా ఖర్చు చేస్తున్నారు, ఎందుకు ఖర్చు చేస్తున్నారనేది అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని తెలిపారు. ఆ 10 లక్షల మొత్తంతో వ్యాపారాలు ప్రారంభించడానికి, వాటిని పెట్టుబడిగా పెట్టి మరింత సంపాదించడానికి ఉపయోగపడేలా అధికారులు పర్యవేక్షిస్తారని, గైడ్ చేస్తారని అన్నారు. దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకం ప్రారంభం తర్వాత మైనారిటీ బంధు, బీసీ బంధు లాంటి డిమాండ్లు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఏ గణాంకాలు చూసినా దళితులు అట్టడుగున ఉంటున్నారని, వారి సాధికారత సాధించేలా ముందుగా వారికి ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ పాలసీ విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. విద్యార్థుల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. Why only Dalits? A lot of people question. Why can't it be? Why is there no minority bandhu? Why is there no tribal bandhu? Why is there no BC bandhu? Good to kind of segregate the society and do it this way. I would say Dalits as a community across the country, they're still the most downtrodden on any socio-economic indicator in the country. Ignore them and continue to ignore them in spite of knowing fully well that none of your previous policies have worked. I think we are doing a great injustice not just to ourselves but our country and our future generations also. This is, yes, it's a bold experiment. It will require a lot of capital. आप अगर एक बार ठीक से समझते हो, we are not just giving away money. It's not like we are giving away money unhinged and unconditional. We are saying कि each family को जो 10 लाख रुपया दिया जाएगा under Dalit Bandhu, it has to be productively leveraged and it has to be converted. It has to be doubled or tripled over a period of time. That's the goal. And we are not just going to give money and let them be. Our collectors, our nodal officers will work with them in helping set up mini dairies, in helping set up rice mills, in helping set up small micro units, and we'll ensure that somebody will move from BPL, below the poverty line, to above poverty line. That is the eventual goal of Dalit Bandhu. ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ నడుమ ఉంచినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో వీరందరినీ భారత్కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాలిబన్లపై సరైన పోరాటమే చేయకుండా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే కుప్పకూలిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై విమర్శల జడివాన కురుస్తోంది. ఆఫ్ఘాన్ సంక్షోభానికి అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. బలగాల ఉపసంహరణపై బైడెన్ తొందరపాటు నిర్ణయం కారణంగానే తాలిబన్లు మెరుపు వేగంతో ఆఫ్ఘాన్ను హస్తగతం చేసుకున్నారని విమర్శిస్తున్నారు. ఘటనలపై స్పందించిన అగ్రరాజ్య అధినేత బైడెన్ బలగాల ఉపసంహరణను మరోసారి సమర్థించుకున్నారు. ఆఫ్ఘాన్ జాతి నిర్మాణం తమ లక్ష్యం కాదని, అమెరికాపై ఉగ్రదాడులు నిరోధించడమే తమ లక్ష్యమన్నారు. ఆఫ్ఘాన్ నుంచి సైనిక బలాల ఉపసంహరణ, అటుపై తాలిబన్ల అలవోక ఆక్రమణ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా, నాటో దళాల ఉపసంహరణ ద్వారా తాలిబన్ల చేతికి దేశాన్ని అప్పజెప్పాడంటూ ఆరోపిస్తున్నారు. ఆఫ్ఘాన్ పరిస్థితికి పూర్తి బాధ్యత బైడెన్దే అని రిపబ్లికన్ పార్టీ విమర్శించింది. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోర వైఫల్యమన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బైడెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితిలోని అమెరికా మాజీ
రాయబారి నిక్కీ హేలీ కూడా బైడెన్ పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ అధికారంలో ఉండి తాను విదేశాంగ శాఖ మంత్రి హోదాలో ఉంటే తాలిబన్లకు గుణపాఠం చెప్పేవాళ్లమని అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. ఆఫ్ఘాన్ నుంచి బలగాల ఉపసంహరణ తొందరపాటు చర్యని చైనా అభిప్రాయపడింది. అమెరికా దళాల ఉపసంహరణ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని చైనాలో విదేశాంగ మంత్రి వాంగ్ వై తెలిపారు. ప్రపంచవ్యాప్త విమర్శల నేపథ్యంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలిసారి స్పందించారు. శ్వేత సౌధంలో జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్ ఆఫ్ఘాన్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనని, దీనికి కట్టుబడి ఉంటున్నట్లు పునరుద్ఘాటించారు. బలగాల ఉపసంహరణపై చింతించడం లేదన్నారు. ఆఫ్ఘాన్ నుంచి సైనికులను రప్పించడానికి సరైన సమయం అంటూ లేదని, 20 ఏళ్ల తరువాత ఈ విషయాన్ని గ్రహించానని బైడెన్ పేర్కొన్నారు. అమెరికా దళాలను ఆఫ్ఘాన్ కు పంపి 3వ దశాబ్దంలో కూడా యుద్ధాన్ని కొనసాగేలా చేయడం సరికాదన్నారు. గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నట్లు బైడెన్ పేర్కొన్నారు. తన నిర్ణయం అమెరికాకు సరైందేనని, అమెరికాపై ఉగ్రదాడులను నిరోధించడమే తమ లక్ష్యమని బైడెన్ తెలిపారు. Either following through on the agreement to withdraw our forces or escalating the conflict and sending thousands more American troops back into combat in Afghanistan. I stand squarely behind my decision. After 20 years, I've learned the hard way that there was never a good time to withdraw U.S. forces. That's why we're still there. I always promised the American people that I will be straight with you. అమెరికా ప్రజలపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర పరిస్థితులు ఉంటాయని బైడెన్ హెచ్చరించారు. మరో దేశ అంతర్యుద్ధంలో అమెరికా పోరాడాలని తాను సైనిక బలగాలకు చెప్పనన్నారు. అమెరికా చేస్తున్న సుదీర్ఘ యుద్ధంలో తాను 4వ అధ్యక్షుడినని, అయితే ఈ బలగాల ఉపసంహరణ పనిని 5వ అధ్యక్షుడికి బదిలీ చేయదలుచుకోలేనని తేల్చి చెప్పారు. తాను అమెరికన్లను తప్పుదోవ పట్టించాలనుకోవడం లేదన్నారు. అల్ ఖైదా ఉగ్ర సంస్థ సంబంధాలను నిర్మూలించడమే తమ లక్ష్యమని, ఆఫ్ఘాన్ జాతి నిర్మాణం చేయడం కాదని వెల్లడించారు. అమెరికా దళాలకు సహాయం చేసిన స్థానిక ఆఫ్ఘాన్ ప్రజలను త్వరలోనే అమెరికాకు తరలిస్తామని, వారిపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు $1 బిలియన్ అందించామని, ఈ విషయంలో చైనా, రష్యా ఏం చేయలేకపోయాయని గుర్తు చేశారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వాన్ని, సైనిక బలగాలను బైడెన్ విమర్శించారు. అనుకున్న దానికంటే వేగంగా తాలిబన్లు ప్రభుత్వాన్ని పడగొట్టారని తెలిపారు. ఆఫ్ఘాన్ సైనికులకు అన్ని రకాల వనరులు కల్పించి శిక్షణ ఇచ్చినప్పటికీ వారు తాలిబన్లతో పోరాడలేకపోయారన్నారు. ఆఫ్ఘాన్ పౌర ప్రభుత్వానికి అన్ని అవకాశాలు ఇచ్చామని, అయితే వారికి సంకల్ప బలం మాత్రం ఇవ్వలేకపోయామని బైడెన్ అన్నారు. ఆఫ్ఘాన్ సంక్షోభం అమెరికా జాతీయ భద్రత ఆసక్తి కాదన్నారు. ఆఫ్ఘాన్లకు అమెరికా ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆఫ్ఘాన్లో అమెరికా రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు, సిబ్బందిని సురక్షితంగా తరలించినట్లు పేర్కొన్నారు. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఘటనలపై బైడెన్ విచారం వ్యక్తం చేశారు. ఆఫ్ఘాన్ సేనలు పలాయనం ఫలితంగా ఆటవిక మూకను తలపించే తాలిబన్లకు అధునాతన ఆయుధాలు సొంతమయ్యాయి. అగ్రరాజ్యం భారీ స్థాయిలో ఖర్చు చేసి అందించిన బోలెడు అధునాతన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఇప్పుడు అప్పనంగా తాలిబన్ల పరమయ్యాయి. తాలిబన్లు కలలోనూ ఊహించని విధంగా తొలిసారిగా ఆఫ్ఘాన్ వైమానిక దళం కూడా వారి పాసమైంది. అత్యాధునిక ఆయుధాల చేరికతో తాలిబన్ల ముఠ ఇంకా ఎంతకు తెగిస్తుందో అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ను మెరుపు వేగంతో హస్తగతం చేసుకున్న తాలిబన్ల ముఠాకు ఆయుధ బలం మరింత పెరిగింది. అమెరికా సౌజన్యంతో కొన్నేళ్లుగా ఆఫ్ఘాన్లో సైనిక మౌలిక వస్తువులు భారీగా సమకూరాయి. ఆఫ్ఘాన్లో భద్రతకు పూచీకత్తు వహించేలా అక్కడి పౌర ప్రభుత్వానికి తోడ్పాటు అందించడానికి అమెరికా ఈ ఏడాది జూన్ 30 నాటికి దాదాపు $89 బిలియన్ వెచ్చించింది. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్యలో ఆఫ్ఘాన్ జాతీయ రక్షణ, భద్రతా దళాలకు పెద్ద సంఖ్యలో ఆయుధ వ్యవస్థలు, మందుగుండు సామాగ్రిని అమెరికా అందించింది. అయితే అష్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలడంతో ఆ భారీ పెట్టుబడులతో వనగూరిన ప్రయోజనాలన్నీ తాలిబన్ల చేతిలోకి జారిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్ కు భద్రత రీత్యా అమెరికా అత్యాధునిక ఆయుధ వ్యవస్థను సమకూర్చిపెట్టింది. వాటిలో 6 A-29 తేలికపాటి పోరాట విమానాలు, 174 వేగంగా కదిలే బహుళ ప్రయోజన హంవీ వాహనాలు ఉన్నాయి. గగనతలం నుంచి భూతలంపైకి దాడి చేసేందుకు 10,000 హై ఎక్స్ప్లోజివ్ రాకెట్లతో పాటు లక్షల సంఖ్యలో తూటాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తాలిబన్ల వశమయ్యాయి. వీటికి తోడు అమెరికా ఇటీవలే ఆఫ్ఘాన్ సైన్యానికి అప్పగించిన 11 సైనిక స్థావరాలు, సైనిక ప్రాంగణాలను తాలిబన్ల స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘాన్ వైమానిక దళం
విమానాశ్రయంలోని 45 UH-60 బ్లాక్ హాక్స్ హెలికాప్టర్లు, 50 MD-530 హెలికాప్టర్లు, 56 MI-17 హెలికాప్టర్లు సైతం తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లాయి. మొత్తం మీద ఆఫ్ఘనిస్తాన్లో 211 హెలికాప్టర్లు, విమానాలకు గాను 167 విహంగాలు పనిచేసే స్థితిలో ఉన్నప్పటికీ వీటికి పైలట్లు, టెక్నీషియన్లు, విడిభాగాలను సరఫరా చేసేవారిని గుర్తించడం తాలిబన్లకు సవాలుగా మారనుంది. 2020 ప్రపంచ కప్ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఉండనుందని ప్రకటించింది. ఈ ఏడాది ఒమన్తో పాటు యూఏఈలో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. నవంబర్ 10, 11 తేదీల్లో టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్లు ఉండగా నవంబర్ 14న దుబాయ్లోని టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఉండనుంది. టీ20 ప్రపంచ కప్లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 24న ఉండనుంది. 2019 వన్డే ప్రపంచ కప్లో చివరిసారిగా ఇరు జట్లు పోటీ పడ్డాయి. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అజ్మీర్ జిల్లా ఆదర్శ్ నగర్లో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన 2 భారీ ట్రక్కులు వేగంగా ఢీకొన్నాయి. ప్రమాదం ధాటికి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని 4 వ్యక్తులు సజీవ దహనమయ్యారు. 2 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మెగాస్టార్ చిరంజీవి ఎంతో కృషి చేస్తున్నారని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. అలాంటి సోదరుడు దొరకడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫిల్మ్ నగర్లో చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశమైన ప్రకాష్ రాజ్ చిత్ర పరిశ్రమలో ఇటీవల నెలకొన్న పరిణామాలపై చర్చించారు. మా ఎన్నికల బరిలో ఉన్న ప్రకాష్ రాజ్కు చిరంజీవి మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలో ఈ ఇద్దరి భేటీ చిత్ర పరిశ్రమలో ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగినా మన దగ్గర వాటితో నడిచే వాహనాల వాడకమే ఎక్కువ. ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా ఎన్ని వచ్చినా వాటికి ఆదరణ అంతంత మాత్రమే. బ్యాటరీ, విద్యుత్ వాహనాలు వంటివి ఇప్పుడిప్పుడే కాస్త జనం దృష్టిలో పడుతున్నాయి. ఇదే సమయంలో మరో ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తెరపైకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తితో 2050 నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతకు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటే ఏమిటి? దీని ద్వారా కాలుష్యరహిత భారత్ అవతరిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరిగిపోతోంది. కర్బన ఉద్గారాల శాతం వాతావరణంలో ఎక్కువైపోవడం వల్ల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా సీజన్తో సంబంధం లేకుండా ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. ప్రధానంగా భారత్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని ఇటీవల ఐపీసీసీ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో దేశంలో వీలైనంత వేగంగా కాలుష్య శాతం తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ తరుణంలో వాతావరణంలో కాలుష్యం తగ్గించేందుకు కేంద్రం మరో ముందడుగు వేసింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్ను ప్రపంచానికి సరికొత్త కేంద్రంగా నిలిపే లక్ష్యంతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి 15 ఆగస్టు వేళ ప్రధాని మోదీ ప్రకటించారు. इस तिरंगे की साक्षी में नेशनल हाइड्रोजन मिशन की घोषणा कर रहा हूं. अमृतकाल में हमें भारत को ग्रीन हाइड्रोजन के प्रोडक्शन और एक्सपोर्ट का ग्लोबल हब बनाना है. హైడ్రోజన్ ను ఇంధన వనరుగా ఉపయోగించడం, గ్రీన్ హైడ్రోజన్ తయారీ, హైడ్రోజన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ రూపకల్పన అనే 3 కీలకాంశాలే ఎజెండాగా జాతీయ హైడ్రోజన్ మిషన్ రూపుదిద్దుకుంది. ఈ తరహా ప్రత్యామ్నాయ ఇంధనంపై చర్చ ఇప్పటిది కాదు. దాదాపు 150 ఏళ్ల క్రితం నుంచే ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. 1970లో చమురు ధరలు శరవేగంగా పెరగడంతో శిలాజ ఇంధనంగా ఉన్న హైడ్రోజన్ ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చన్న వాదనలు బలంగా వినిపించాయి. 21వ శతాబ్దం ప్రారంభం నుంచి ఈ గ్రీన్ హైడ్రోజన్ పై పరిశోధనలు ఊపందుకున్నాయి. అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? ప్రకృతిలో విస్తృతంగా లభించే మూలకాల్లో హైడ్రోజన్ ఒకటి. ఈ మూలకాన్ని సేకరించే వనరు ఆధారంగా 3 రకాలుగా విభజించారు. శిలాజ ఇంధనాల నుంచి తీసే ఇంధనాన్ని గ్రే హైడ్రోజన్ అని పిలుస్తున్నారు.
ప్రస్తుతం ఈ రకం హైడ్రోజన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. శిలాజ ఇంధనాల నుంచి తీసినప్పటికీ కర్బన సమ్మేళనంతో నిల్వ ఉంచగలిగేది బ్లూ హైడ్రోజన్. ఇక గ్రీన్ హైడ్రోజన్ అంటే పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి తీస్తారు. గ్రే, బ్లూ హైడ్రోజన్ ఉత్పత్తిలో భాగంగా కర్బన ఉద్గారాలు వెలువడతాయి. కానీ గ్రీన్ హైడ్రోజన్లో ఆ సమస్య లేదు. దీన్ని ప్రధానంగా ఇనుము, ఉక్కు, రసాయన పరిశ్రమల్లోనూ రవాణా రంగంలోనూ డీకార్బనైజ్ ఏజెంట్గా వినియోగిస్తారు. వాటర్ని డివైడ్ చేసేసి మనకు హైడ్రోజన్, ఆక్సిజన్ లాగా స్ప్లిట్ చేయడం వల్ల ఈ యొక్క హైడ్రోజన్ వస్తుందో దాన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం. అంటే వాటర్ని డివైడ్ చేయడం అంటే వాటర్ అనేది H2O ఉంటుంది కాబట్టి దాంట్లో హైడ్రోజన్ సపరేట్ చేస్తే ఆ సపరేట్ చేసే ప్రాసెస్లో ఎట్లా చేస్తామంటే మనం ఎలక్ట్రోలైజర్స్ యూజ్ చేసి మనం సపరేట్ చేస్తాం. ఆ ఎలక్ట్రోలైజర్స్ కరెంట్ ద్వారా ఆపరేట్ చేస్తాయి. ఆ కరెంట్ కనుక మనం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ద్వారా వచ్చే కరెంట్ ద్వారా ఈ ఎలక్ట్రోలైజర్స్ మనం ఆపరేట్ చేసి ఈ యొక్క వాటర్ ద్వారా హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క సోలార్ ద్వారా, విండ్ ద్వారా వచ్చేసి మనం గ్రీన్ ఎనర్జీ అంటాం. ఈ నూతన ఇంధనంతో వేగంగా పెరిగిపోతున్న కాలుష్యానికి చెక్ పెట్టవచ్చన్నది నిపుణుల అంచనా. ఇప్పటి వరకు ప్రయోగశాలకే పరిమితమైన గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు వాణిజ్య స్థాయి వినియోగానికి సిద్ధమైంది. పెగసస్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, పెగసస్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుల సారాంశం ఏంటి? అరుణ్, పెగసస్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుల సారాంశం ఏంటి? జరిగింది, అదేవిధంగా ఏ కాంపిటెంట్ అథారిటీ ఏం చేస్తుంది ఏంటనే విషయాలన్నిటిపైన పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ రోజు జరిగినటువంటి విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. జాతీయ స్థాయి భద్రత విషయంలో కానీ, సున్నితమైనటువంటి అంశాల విషయంలో కానీ తామేమి జోక్యం చేసుకోవడం లేదు, ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన తమకు లేదు అని చెప్పి స్పష్టం చేయడంతో పాటుగా అసలు ఈ పెగాసస్ వ్యవహారం కానీ, జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, వ్యవహారంలో ఎంతమంది పైన స్పై నిర్వహించారు, ఎంతమందికి సంబంధించినటువంటి వివరాలు సేకరించారు, అదేవిధంగా తదుపరి చర్యలు ఏం తీసుకున్నారు అనేది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దేశ ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం సమాధానం చెప్పాల్సి ఉంటుందని, అదేవిధంగా కాంపిటెంట్ అథారిటీగా ఉన్నటువంటి వారు ఎవరు దీన్ని చేశారు, ఎందుకు చేశారు, ఏ కారణాల రీత్యా చేశారు అనేది చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. అంతకుముందు వాదనల సందర్భంలో కూడా తుషార్ మెహతా నిన్న దాఖలు చేసినటువంటి అఫిడవిట్, లిమిటెడ్ అఫిడవిట్ సరిపోతుందని, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదని కూడా చెప్పడం జరిగింది. జాతీయ భద్రతకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కోర్టు జోక్యం చేసుకోవడం అనేది భావ్యం కాదు అని కూడా చెప్పిన తర్వాత ఆ సందర్భంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ జోక్యం చేసుకుంటూ జాతీయ భద్రత, అదేవిధంగా సున్నితమైనటువంటి విషయాల్లో తామేమి బలవంతం పెట్టట్లేదని, దేశ ప్రజల ముందుకు కొన్ని విషయాలు రావాల్సి ఉంటుంది కాబట్టి అందుకు సంబంధించినటువంటి వివరాలను కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాల్సి ఉంటుంది కాబట్టి నోటీసులు జారీ చేసినట్లుగా స్పష్టం చేయడం జరిగింది. 10 రోజుల తర్వాత దీనిపైన విచారణ చేపట్టనున్నట్లుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ధన్యవాదాలు అరుణ్. పెగసస్ స్పైవేర్ ద్వారా పలువురు రాజకీయ నాయకులు పాత్రికేయులపై నిఘా పెట్టారన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం 10 రోజుల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పెగసస్ నిఘా వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లపై వరుసగా రెండో రోజు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నిఘా వ్యవహారం జాతీయ భద్రతకు సంబంధించిన విషయమైనందున ఇలాంటి అంశాల్లో ఏం చేశారో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించరాదన్నారు. ఒక కమిటీ ఏర్పాటు చేసి చెప్పాలనుకున్న విషయాలను వారికి వివరిస్తామని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సోమ్లా తండాలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ షర్మిల పరామర్శించారు. కాసేపు వారితో గడిపి ఓదార్చారు. సునీల్ నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. అనంతరం గూడూరు మండలం గుండెంగ గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. వాళ్ళు తల్లాడుతుంటే వాళ్ళని ఓదార్చలేను.